ఆంధ్రప్రభ పూల బొకేల రంగులపై లైట్లు, అయోధ్య జిగేల్, ముస్తాబవుతున్న రామ మందిరం, అలంకరణ ఫోటోల విడుదల, అచ్చదన లేని బాలరాముడి రూపం బహిర్గతం. అదేవిధంగా ఆందోళన వ్యక్తం చేసిన అయోధ్య ఆలయ ప్రధాన పూజారి, లీకు వీరులపై ఆలయ ట్రస్ట్ ఆరా, బాధ్యులపై చర్యలకు విజ్ఞప్తి, ప్రపంచం నలుమూలల నుంచి రాములూరికి విశిష్ట కానుకలు, 2100 కిలోల గంట, 40 కిలోల భారీ తాళం, 400 కిలోల భారీ తాళం, 1265 కిలోల లడ్డు, నేపాల్లోని జన్ కపూర్ నుంచి బంగారు ఆభరణాలు, వస్త్రాలు, అశోకవనం నుంచి శ్రీలంక ప్రభుత్వ ప్రత్యేక కానుక. అంటే అయోధ్యలో కొన్ని వేల కోట్ల, కొన్ని లక్షల కోట్ల ఈరోజు ఖర్చు పెట్టి మన అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. రామ మహేశంలో ప్రధాని మోదీ, అగ్ని తీర్థంలో పుణ్యస్నానం, ఆలయంలో పూజలు, ఆండాల్ అనే గజరాజుకి ఆహారం తినిపించిన ప్రధాని, ఆశీర్వదించిన గజరాజు, రంగనాథ స్వామి, రామనాథ స్వామి దర్శనం. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కనుమరుగే, హామీలన్నీ అమలు పక్క, అధికారం కోల్పోయిన అహంకారం తగ్గలేదు, మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు, ప్రభుత్వం ఎప్పటికైనా ఏర్పాటైన 3.5 మర్నాడు నుంచి విమర్శలు, 26 నుంచి రాష్ట్ర నలుమూలలుగా తిరుగుతా బీఆర్ఎస్ ను నామరూపాలు లేకుండా చేస్తా, అభివృద్ధి పరిపాలన వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్న గ్రేట్ బ్రిటన్ ఎన్ఆర్ఐ కాంగ్రెస్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మిజోరంలోకి మయన్మార్ సైనికులు, కేంద్రాన్ని ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం, పొరుగు దేశం వలస గురించి ఆందోళన పరిష్కార మార్గం చూపాలంటూ అభ్యర్థన, సరిహద్దుల్లో కంచె ఏర్పాటుకు కేంద్ర నిర్ణయం, అస్సాం పోలీస్ పాసింగ్ బెట్ పరేడ్లో అమిత్ షా ప్రకటన. బడ్జెట్ సంక్షేమానికి పెద్దపీట, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తాం, రోడ్ల నిర్మాణానికి నిధులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పౌర సరఫరాల, రోడ్లు, భవనాల శాఖ మంత్రులు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష. వాళ్ళదంతా అసత్య ప్రచారం, కరెంటు బిల్లులు కట్టొద్దని ఎలా చెప్తారు, హామీలు ఎలా అమలు చేస్తారో మాకు తెలుసు, 10 ఏళ్లలో మీరు చేసింది అప్పులు తప్ప ఏమీ లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకున్నాం, కేటీఆర్ వ్యాఖ్యలు విధ్వంసపూరితమైనవి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ప్రాజెక్టులు అప్పగీతపై చెరో దారి, ఒకేసారి స్వాధీనం చేసుకోవాలన్న ఏపీ, వాటా తేల్చకుండా కుదరదన్న తెలంగాణ, భవిష్యత్ కార్యాచరణపై కేంద్ర జలశక్తి సమాలోచన, గావ్ చలో ఘర్ చలో, ఫిబ్రవరి 4 నుంచి రథయాత్రలు, లోక్సభ ఎన్నికల్లో దశ మారాలి, కాషాయ నేతల పకడ్బందీ కార్యాచరణ. బీఆర్ఎస్ సంగతి తర్వాత 6 గ్యారెంటీల సంగతి ఏంటి? ఒకవేళ 6 గ్యారెంటీలు ఖచ్చితంగా హామీ అమలు చేస్తే కేటీఆర్ కి పోరాడే అర్హత ఉండదు. వేరే ఏదైనా గ్యారెంటీలు ఉండొచ్చు, వేరే ఏదైనా హామీలు ఉండొచ్చు, కానీ ఫస్ట్ అయితే 6 గ్యారెంటీలు అమలు చేస్తే అది తెలంగాణలో సక్సెస్ అయినట్టే లెక్క కదా. అందుకోసమే 6 గ్యారెంటీలు, మా బీఆర్ఎస్ పార్టీ సంగతి తర్వాత పెట్టండి, ఫస్ట్ 6 గ్యారెంటీలు అయితే హామీలు విడుదల చేయని చెప్పేసి కేటీఆర్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. 100 రోజుల్లో అమలు చేసి చూపించు. కాంగ్రెస్ లో రేవంత్ ఏక్నాథ్ సిండే, సీఎం వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపాట్లు, నోటికి అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక. నకిలీ పాస్పోర్ట్ తయారీ ముఠా పట్టివేత, నకిలీ పత్రాల విదేశీయులకు పాస్పోర్ట్ కోర్టుల కేంద్రంగా నకిలీ పాస్పోర్టులు, ప్రధాన నిందితులతో సహా
11 మంది అరెస్ట్, 100కు పైగా నకిలీ పాస్పోర్ట్ విక్రయాలు, 10 ఏళ్ల తర్వాత సిఐడి తొలి కేసు. యాసంగి పంటకు పెట్టుబడి ఎలా? డబ్బుల కోసం అన్నదాతలు ఇబ్బంది, రైతు బంధు కోసం ఎదురుచూపులు. విడుదలైంది ఇది 1,050 కోట్లు. ఎకరం లోపున్న ఖాతా జమ. అర్హుల 68.56 లక్షల మంది రైతులు. 29 లక్షల రైతులకు నిధులు వచ్చాయి. ఇంకా 7,625 కోట్లు రావాలి. కేఆర్ఎంఏకి ఏ ప్రాజెక్టు అప్పగించాం? బీఆర్ఎస్ దంతా తప్పుడు ప్రచారం. కేఆర్ పాలనలోనే తెలంగాణకు కృష్ణా జిల్లాలో తీవ్ర అన్యాయం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్. అయోధ్యకు భద్రాచల సీతారాముల తలంబ్రాలు. నెక్స్ట్ ఇవాటి ఈ ఆంధ్రప్రభ న్యూస్ ను మనం ఖచ్చితంగా ఓన్లీ మెయిన్ హెడ్లైన్స్ మాత్రమే చూసుకున్నాం కాబట్టి ఇంకొకటి నెక్స్ట్